హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా శక్తినిచ్చే ఒక మంచి లడ్డూ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకున్నామనమాట. వీటిని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా వేయించుకోవాలి. పప్పు లోపల దాకా వేగితేనే దీని టేస్ట్ బావుంటుందనమాట. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయండి. వీటిని ఇప్పుడు ప్లేట్‌లోకి మార్చుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నామనమాట. ఇవి ముద్దటుకులు. ముద్దటుకులు కానీ, మీడియం అటుకులు కానీ యూజ్ చేసుకుంటే బావుంటుందండి. ఇవి కూడా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా మంచి క్రిస్పీగా అయ్యేటట్టుగా వేయించుకుందాము. మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అటుకులు వేగిన తర్వాత. చక్కగా వేగిపోయినాయండి అటుకులు. మంచి క్రిస్పీగా అయినాయనమాట. వీటిని కూడా ఇప్పుడు మనం ప్లేట్‌లోకి మార్చుకుందాం. మార్చి పక్కన పెట్టేసుకుందాం. ఆరుతూ ఉంటాయండి. తర్వాత ఇదే కడాయిలో వచ్చి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము. దీన్ని కూడా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా మంచిగా ఎర్రగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకొని తీసుకుందామండి. మాడిపోకూడదు పప్పు. మంచిగా వేగాలనమాట క్రిస్పీగాను. అప్పుడే మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు చక్కగా ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా పిండిలాగా అవుతుంది. చూసారు కదా! చక్కగా వేగిపోయినాయి. దీన్ని కూడా మనం ప్లేట్‌లోకి మార్చుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి నువ్వులు తీసుకున్నామండి. వీటిని కూడా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఆల్రెడీ కడాయి మనకి వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పక్కన పెట్టుకుందాం. దీన్ని కూడా ప్లేట్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు పల్లీలొచ్చి మనం పొట్టంతా ఒలిచేసుకున్నామండి. దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. మరీ మెత్తగా కాకుండాను. చూడండి ఇలా కొంచెం పలుకుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుందాము. అప్పుడే మనకి తినేటప్పుడు కొంచెం పలుకుగా బావుంటుందనమాట. దాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చేసుకున్నామండి. పక్కన పెట్టుకుందాము. అదే మిక్సీ జార్‌లో వచ్చి అటుకులు కూడా వేసి దీన్ని మెత్తగా పౌడర్‌లాగా చేసుకొచ్చుకుందాం. దీన్ని కూడా మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. చూడండి చక్కగా పౌడర్‌లాగా అయిపోయిందనమాట. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో వచ్చి పెసరపప్పును కూడా మెత్తగా పిండిలాగా పట్టుకుందామండి. మిక్సీ పట్టుకుందాము. దీంతో పాటు 2 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఫ్లేవర్ బావుంటుంది. ఈ పిండి కూడా మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. తర్వాత 2 టేబుల్ స్పూన్‌లొచ్చేసేసి ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్‌లు మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసి చక్కగా ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకొచ్చుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. తర్వాత మిక్సీ జార్‌లో వచ్చి ఒక 5 డేట్స్ తీసుకున్నామనమాట ఖర్జూరాలు. దాన్ని కట్ చేసుకొని వేసుకుందాము. వేసేసి దీన్ని కూడా మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ పిండి అంతా మొత్తం మంచిగా కలిపేసుకుందాము. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. సరిపోతుంది మనకి. ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు. ఇవి మనకి ఒక సగం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు, బాదం కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుందామండి. చూసారు కదా! మనకి సగం వరకు వేగినాయి అనమాట కొబ్బరి ముక్కలు. తర్వాత ఇవి వేసేసుకుందాము. అన్నీ కలిపి వేసుకున్నామనుకోండి కొబ్బరి ముక్కలు వేగడానికి మనకి టైం తీసుకుంటుంది. ఇవి మాడిపోతాయనమాట. అందుకని ముందు కొబ్బరి ముక్కలు సగం వేయించుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పులు వేయించుకుందాము. మీకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చండి. ఇవనే కాదు. ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న
ఖర్జూరాలుంది కదా! పేస్ట్ దాన్ని కూడా వేసేసుకుందామండి. కొంచెం మనకి మెత్తపడుతుందనమాట వేడికి. కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా వేయించుకోవాల్సిన పని లేదండి. మనకి మెత్తపడితేనే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. ఈ పిండితో పాటు కలిపేసుకుందాము. మొత్తం అంతా మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందామండి. ఇక్కడ మనం ఇంకా షుగర్ కానీ, బెల్లం కానీ ఏమీ వేయమనమాట. ఈ ఖర్జూరాల స్వీట్‌నెస్ సరిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్న పల్లీల్లో కూడా స్వీట్‌నెస్ ఉంటుంది. తర్వాత అటుకుల్లో కూడా మనకి లైట్‌గా తీపుంటుందండి. మనం తీసుకున్న 5 ఖర్జూరాలు కరెక్ట్‌గా సరిపోయిందనమాట తీపి. మీకు ఇంకా కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక 2, 3 ఖర్జూరాలు కూడా మీరు కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని కలుపుకోవచ్చు. ఇక చూసారు కదా! మనకి ఖర్జూరాలు నెయ్యిలో వేయించుకోవటం వల్ల చక్కగా మెత్తబడిందనమాట. కలుపుకోవటానికి మనకి ఈజీగా ఉంటుంది. మొత్తం ఈవెన్‌గా కలుస్తుందనమాట. టేస్ట్ చాలా అంటే చాలా బావుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నీరసాన్ని, నిద్రతోని పోగొట్టి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా శక్తినిచ్చే ఒక మంచి లడ్డూ రెసిపీ అనమాట. ఎవ్వరైనా తినగలిగే ఒక మంచి రెసిపీ అండి. అంతేనండి చక్కగా లడ్డూల్లాగా చేసేసుకుందాము. దీనిలోకి మనం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నామండి సరిపోతుంది. పల్లీలు, నువ్వులు కూడా వేసుకున్నాం కాబట్టి దాని నుంచి కూడా మనకి నూనె ఉంటుంది కాబట్టి చక్కగా సరిపోతుందండి. ఇంక అంతకంటే నెయ్యి ఎక్కువ అవసరం లేదు. మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవటమేనండి. 10 రోజుల వరకి తాజాగా ఉంటుందనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినగలిగే ఒక మంచి రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకున్నామనమాట. టేస్ట్ చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.